చిత్తూరు జిల్లా పొంగనూరులో టీడీపీ నేతలు తెగబడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలే టార్గెట్ గా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన పీఎంకే డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ నివాసంపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా 60 నుంచి 70 మంది మూకుముడిగా దాడికి తెగబడ్డారు. ఆయన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. బండరాలతో ఇంటిని ధ్వంసం చేశారు. ఆ దృశ్యాలని అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చిత్తూరు జిల్లా పొంగనూరులో టీడీపీ నేతలు తెగబడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలే టార్గెట్ గా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన పీఎంకే డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ నివాసంపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా 60 నుంచి 70 మంది మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. ఆయన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. బండరాలతో ఇంటిని ధ్వంసం చేశారు. ఆ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఒక్కసారిగా దూసుకొచ్చిన టీడీపీ నాయకులు వెంకటరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై రాళ్లు రువ్వారు. కుర్చీలతో దాడి చేశారు. పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఉన్న వెంకటరెడ్డి నివాసంలో టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. పొంగనూరులో వైఎస్ఆర్సీపీ గెలుపును జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఇటు వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎంపీపీ నర్సింహులపై కూడా దాడి చేశారు. టీడీపీ నాయకుల దాడికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను టార్గెట్ గా చేసుకుని టీడీపీ శ్రేణులు చేస్తున్నటువంటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రోజు ఉదయం పొంగనూరు నియోజకవర్గంలో పొంగనూరు పట్టణంలో పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉన్నటువంటి పీఎంకే మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డి యాదవ్ ఇంటి పైన 60 నుంచి 70 మంది టీడీపీ అల్లరి గోండాలంతా కూడా ఒక్కసారిగా దూసుకు వచ్చి ఆయన్ను హత్య చేసేందుకు ఆయన ఇంటి పైన దాడి చేశారు. రాళ్లతో మొదటగా దాడి చేసిన తర్వాత ఒక్కసారిగా ఇంటి లోపలికి చొచ్చుకు వచ్చి ఆయన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల పైన ఆయన పైన దాడి చేశారు. ఇవన్నీ కూడా ఆయన ఇంటికి అమర్చినటువంటి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. పోలీస్ స్టేషన్ కు కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఆయన ఇంటి పైన దాడి చేస్తుంటే రక్షణ కల్పించలేని విధంగా ఈ రోజు పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందనడానికి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. ప్రస్తుతం ఏదైతే యొక్క దాడి చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ వెంకటరెడ్డి యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి సంబంధించినటువంటి న్యాయవాదులు నవీన్, రమణ, ఉమేష్ మరికొంతమంది అల్లరి మూకలు ఒక్కసారిగా దాడి చేసి ఆయన ఇంటి పైన రాళ్లతో దాడి చేశారు. ఇంటికి ఉన్నటువంటి అద్దాలను ధ్వంసం చేశారు. రాళ్లతో ఆయన పైన దాడి చేసి హత్య చేసేందుకు యత్నించారు. ఒక్కసారిగా మేల్కొన్నటువంటి వెంకటరెడ్డి యాదవ్ కుటుంబీకులు ఒక్కసారిగా లోపలికి వెళ్లి ప్రాణ భయంతో లోపలికి వెళ్లి గడివేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. స్థానికంగా ఒక్కసారిగా పోలీసులు రావడంతో వచ్చినటువంటి అల్లరి మూకలందరినీ కూడా చెదరగొట్టారు. మరోవైపు పొంగనూరు మాజీ ఎంపీపీ నర్సింహుల పైన కూడా దాడి చేశారు. ఆయన ప్రస్తుతం పొంగనూరులో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక్కసారిగా పొంగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులు గురి చేయాలన్నటువంటి లక్ష్యంగానే ఈ యొక్క దాడులన్నీ కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల్ని టార్గెట్ గా తీసుకుని టీడీపీ శ్రేణులు దాడులు చేస్తూ ఉన్నాయి. థాంక్యూ మూర్తి.